డబ్బులు ఎలా వచ్చాయన్న దానికన్నా ఎలా వాడుతున్నావు అనేదే అవసరం. ఇప్పటికిప్పుడు నువ్వు అడగగానే డబ్బులు ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే పోయి తెచ్చుకోపో. లేరు కదా? నా మీద కోపంతో వాడి మీద ప్రేమను చంపుకోకు, అలానే వాడి ప్రాణం మీదకి తీసుకురాకు. కావాలంటే ఆడికి తగ్గాక ఇద్దరు కలిసి తను కుమ్మేయండి. సరే సరే అంటాడేంటీడు? సర్లే ఏదో ఒకటి. ఇప్పుడైతే ఈ డబ్బులు తీసుకుని బయలుదేరండి. థ్యాంక్ యూ. పదక్క, వీడితో మనకు మాటలేంటి? వీళ్ళిద్దరికి అదే ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది. బాగుంటది ఇది. పోనీలే బ్రో, పిల్లల కోసమే కదా. పోతే పోయిందిలే, మళ్ళీ సంపాదించుకుంటా. ఏముంది, 10 రోజులు మొక్కలు నాటేస్తే సరిపోతుంది. సహాయం, నువ్వు ఆ గంజాయి పండించడం కూడా మానేయాలి. ఏంది బ్రో అట్లంటావు? అదే నా జీవనాధారం. గంజాయి పీల్చి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళ డబ్బులతో పిల్లల ప్రాణాలను కాపాడడం నాకెందుకో నచ్చలేదు. మోసం చేయడం తప్పే.